అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమ పెళ్ళి విడాకులు రెండవ భాగం. రచన డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? పెళ్ళైనప్పటి నుంచి అంటే 3 నెలల నుంచి మీ అమ్మాయి మా వాడిని దగ్గరికి రానిలేదు. ఏదో కారణాలు చెప్పి దూరంగా పెట్టింది. మావాడు కూడా ఈ విషయాలేమీ తెలియవు కాబట్టి సరిపెట్టుకుంటూ వచ్చాడు. వీడి ఆఫీస్కి వెళ్ళగానే తాను ప్రియుడితో వీడియో చాటింగ్ చేస్తూ ఉండేది. నిన్న ఆఫీస్ మధ్యలో ఇంటికి రాగానే తన బండారం బట్ట బయలైంది. మీ అమ్మాయి తన ప్రియుడు బట్టలు లేకుండా వీడియో చాటింగ్ చేస్తూ పట్టుబడ్డారు. మా వాడి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు మధు. వాడి ఆవేశం చూసి నాకు ఆవేశం వచ్చింది. మీరు చెప్పేవన్నీ ఉత్త మాటలు సార్. మా అమ్మాయి అటువంటిది కాదు. మీ అబ్బాయి లేనిపోని నిందలు మా అమ్మాయి మీద వేస్తున్నాడు. అది చాలా తప్పు. అలాంటి ప్రేమలు పిచ్చి పిచ్చి వేషాలు మా ఇంటా వంట లేవు. నేను నా 2 కూతుళ్లను పద్ధతిగా పెంచాను. మా వాళ్ళు ఎటువంటి పొరపాట్లు చేయరని నాకు గట్టి నమ్మకం. మీ అబ్బాయి ఎటువంటి వాడో ముందు మీరు చూసుకుని మాట్లాడండి. అందులోనూ అమెరికాలో అన్నేళ్ల నుంచి ఉంటున్నాడు. ఏ అలవాట్లు ఉన్నాయో ఏమో. అనవసరంగా నా కూతురి మీద నిందలు వేస్తున్నాడు. అఫెన్సివ్లోకి దిగాడు ముకుందరావు. ఇక నేను కలగజేసుకోక తప్పలేదు. టేబుల్ మీద ఫోన్ని నా వైపుకు తిప్పుకున్నాను. చూడండి ముకుందరావు గారు, నేను మధు ఫ్రెండ్ను మాట్లాడుతున్నాను. మధు చెప్పేవన్నీ నిజాలే. మీ అమ్మాయికి మీరు బలవంతంగా పెళ్లి చేశారు. అది మీరు ఒప్పుకోవాలి. మీకు తెలిసి ఈ పెళ్లి చేశారు. తనకిష్టం లేని పెళ్లిని బలవంతంగా చేసి 2 జీవితాలని 2 కుటుంబాలని ఇరుకున పెట్టారు. ఇవన్నీ ఫోన్లో మాట్లాడేవి కావు. మీ అమ్మాయి కొద్ది గంటల్లో ఇండియాకు బయలుదేరుతుంది. ఎల్లుండి కల్లా హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది. మీరు విజయవాడ నుంచి ఎల్లుండి మీ అమ్మాయిని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకునేందుకు రండి. మిగతా విషయాల ముఖాముఖి మాట్లాడుకుందాం. మావాడికి కూడా కూతురు ఉంది. మీ అమ్మాయి మీద నింద వేస్తే తనకొచ్చేదేం లేదు. పెద్దవాళ్ళం మనం. సంసారాలు నిలబెట్టాలే కానీ విచ్ఛిన్నం చేయాలని ఎవరికీ కోరిక ఉండదు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే డీటెయిల్స్ మీకు మెసేజ్ పెడతాం. మీరు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. ఖచ్చితంగా చెప్పాను మొహమాటం లేకుండా. ఫోన్ పెట్టేసిన తర్వాత మధుకి చెప్పాను, ఎల్లుండి లీవ్ పెట్టరా, 2 ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఆ అమ్మాయి అమెరికాలో ఫ్లైట్ ఎక్కిన తర్వాత నేను సంజయ్తో వివరంగా మాట్లాడతాను. ఎందుకంటే ఇక ఈ వ్యవహారం అతికేది కాదు. ఖచ్చితంగా విడాకులే ప్రత్యామ్నాయం. కాకుంటే వాళ్ళు మిమ్మల్ని బొజ్జగించే ప్రయత్నం చేయొచ్చు. అయినా కుదరని పని. మిగతా ఏమైనా పర్వాలేదు కానీ తనకున్న ప్రేమ వ్యవహారం ఎవ్వరూ మార్చలేనిది. అందుచేత సంజయ్కి ఇబ్బందులు లేకుండా తాను ఇక్కడికి రాకుండా న్యాయపరంగా ఎలా ప్లాన్ చేయాలనేది నేను ఆలోచిస్తాను. నువ్వు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకు. ఒక విధంగా పెద్ద ప్రమాదం తప్పినట్టే. అదే ఇండియాలో ఉంటే మంజరి ప్రియుడితో కలిసి ఇంకేదన్నా ప్లాన్ చేసి ఉండేది. సంజయ్ ఈ విషయంలో ఎంతో లక్కీ అని చెప్పచ్చు. ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి. జీవితాలు హతమార్చే వరకు దారితీస్తున్నాయి అవి. సరేరా, మరి నువ్వు చాలా ధైర్యం ఇచ్చావు. నీ దగ్గరికి వచ్చేంతవరకు టెన్షన్గానే ఉంది. నువ్వు అన్నీ ప్లాన్ చేయి. సంజయ్తో టచ్లో ఉండు. వాడిని గైడ్ చేయి అంటూ లేచాడు మధు. తప్పకుండారా, సంజయ్ చాలా తెలివిగా వ్యవహరించాడు. మన పని సులువు చేశాడు. నువ్వు భోజనం చేసి వెళ్ళు. టైం 10 అయింది. వద్దురా, ఇంట్లో మా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఇవాళకి వదిలి ఇంకో రోజు అందరం కలుద్దాం. అయితే ఎల్లుండి మీ వాళ్ళని తీసుకునిరా. వాళ్ళని ఇక్కడ ఇంట్లో వదిలేసి మనిద్దరం ఎయిర్పోర్ట్కి వెళ్దాం. సరేనా? సరేరా అంటూ నాకు మా శ్రీమతికి చెప్పి బయలుదేరాడు మధు. మధుని కారెక్కించి గేట్ వేసి ఇంటి మెట్లెక్కాను. గుమ్మంలోనే నా శ్రీమతి శశిరేఖ 1000 ప్రశ్నలతో ఎదురు చూస్తోంది. లోపలికి దారి తీస్తూ చెప్పాను, చాలా వరకు లీగల్గా అనుకూలంగా ఉంది శశి. చూద్దాం. రేపు ఆ అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత సంజయ్తో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుంటాను. ముఖ్యంగా సంజయ్ సేఫ్గా ఉన్నాడు. అదే ముఖ్య విషయం. ఆ అమ్మాయికి ప్రాంప్టింగ్ తన ప్రియుడే ఇండియా నుంచి చేస్తున్నాడు. వాడి చేతిలో కీలు బొమ్మలా ఉంది తను. అది చాలా డేంజర్ మరియు బిగ్ న్యూసెన్స్. సంజయ్ చాలా తెలివిగా వ్యవహరించాడు ఈ మొత్తం వ్యవహారంలో. ఇండియాలో ఉండుంటే చాలా తలనొప్పిగా ఉండేది. అందులో ఈ మధ్య ఇటువంటి కేసులు మరీ ఎక్కువగా ఉన్నాయి. ప్రియుడితో కలిసి ప్రాణం తీసేందుకు కూడా వెనకాడరు. అమెరికాలో ఉండటం ఒక విధంగా సంజయ్ సేవ్ అయ్యాడు. ఈ వ్యవహారం పూర్తిగా పరిశోధిస్తే కానీ అసలు విషయాలు తెలియవు. కోర్టుకి ఎవిడెన్స్ కావాలి. అది ఎలాగా అనేది చూడాలి. విడాకుల కంటే వేరే మార్గం లేదా? అమాయకంగా అడిగింది శశి.
ఈ విషయంలో ఇంతకంటే ఇంకో మార్గం లేదు. తాను తెగేసి చెప్పింది కదా, ప్రియుడే తనకిష్టమని, ఇండియాకు పంపమని. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ప్రవల్లికతో నేను మాట్లాడాను. తను కూడా చాలా షాక్లో ఉంది. నేను మీ సంభాషణ కొంతవరకు విన్నానుగా. తనకి చెప్పాను, వర్రీ అవ్వద్దని చెప్పాను. తనే పెళ్లి చూపులు నుంచి ఇప్పటి వరకు ఒక మారు మననం చేసుకుంది. ఆ అమ్మాయి నడవడిక, మిగతా విషయాల గురించి పోసగుచ్చినట్టు అన్ని విషయాలు చెప్పింది. అవి చాలా ముఖ్యం చేసి వివరంగా చెప్పు, నాకు కొంత అంచనా వేసేందుకు పనికొస్తుంది. భోజనం చేస్తూ మాట్లాడుకుందాం రండి అని డైనింగ్ టేబుల్పై ప్లేట్లు పెట్టింది శశి. ఓకే అంటూ చేతులు కడుక్కుని వచ్చి కూర్చున్నాను. ఇక మధు వాళ్ళకి ఈ సంబంధం మ్యాట్రిమోనీ ద్వారా వచ్చింది. ముందుగా మంజరి తండ్రి మధు గారికి ఫోన్ చేసి మాట్లాడాడట. మ్యాట్రిమోనీలో చూసి మధు, ప్రవల్లిక వాళ్ళ వివరాలన్నీ ఫోన్ ద్వారా అడిగి తెలుసుకుని బాగానే ఉన్నాయని, సంజయ్కి సరిపోతాయని అనుకున్నారు. అమ్మాయికి జాబ్ చేయటం ఇష్టం లేదా అని అడిగారు. తనకు పై చదువులు చదవాలని కోరిక ఉంది, రీసెర్చ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటోంది, అందుకనే ఎంటెక్ చేసింది అని చెప్పింది వాళ్ళమ్మ లెక్చరర్గా పనిచేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలోనే మంజరి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 1 సంవత్సరం ఖాళీగా ఉంది. తల్లిదండ్రులు సంబంధాలు వెతుకుతూ ఉంటే తను కాలక్షేపం కోసం ట్యూషన్స్ చెప్తోంది. మంచి రోజు చూసి పెళ్లి చూపులకు రమ్మని విజయవాడ ఆహ్వానించారట. వాళ్ళు మధు, ప్రవల్లిక కారులో వెళ్ళి హోటల్లో స్టే చేసి పక్క రోజు పొద్దున్నే దుర్గా అమ్మవారి దర్శనం చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి అమ్మాయి ఇంకా రెడీ కాలేదట. పెద్దవాళ్ళు నలుగురు కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ అరగంట సేపు గడిపారు. ఇంతలో తను తయారై వచ్చింది. కొంచెం ముభావంగానే కూర్చుందట. ప్రవల్లికకి ఎందుకో అనుమానం వచ్చి అడిగిందట, హెల్త్ ఏమన్నా బాగోలేదా అని. వాళ్ళమ్మ వాణి కలగజేసుకుని, నిన్న కొంచెం నలతగా ఉందండి, అందుకేనేమో అని చెప్పిందట. మా అమ్మాయికి సింపుల్గా ఉండటం ఇష్టం, ఏవో విషయాలు దాస్తున్నట్టుగా తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడుతున్నారు, ఒకరికొకరు వెనక ముందు. చదువు గురించి, కాలేజీ విషయాలు, మిగతా పిచ్చాపాటి మాట్లాడారట. మంజరి అన్నిటికీ ముక్తసరిగా జవాబిచ్చింది. సరేలే, కొత్త కదా అందుకేనేమో అనుకుందట ప్రవల్లిక. మాటల మధ్యలో ఆ అమ్మాయి అందట, డాక్టర్ చేద్దామనుకున్నాను కానీ మా అమ్మ వాళ్ళే ఒప్పుకోలేదు అందట. వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం వెనక్కి తగ్గి మరలా సర్దుకుని, మంచి ర్యాంకు రాలేదు అందుకే మెడిసిన్లో చేర్చలేదని సర్ది చెప్పారట. మంజరి తండ్రి ముకుందరావు తమ కుటుంబం గురించి అన్ని విషయాలు చెప్పాడు. తల్లి తనతోనే ఉంటుందట. పెద్దమ్మాయి అంటే మంజరి అక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి పెళ్లి కాగానే ఉద్యోగం మానేసి సింగపూర్ వెళ్ళిందట హస్బెండ్తో. ఆ అమ్మాయికి పెళ్ళై 2 ఏళ్ళు అయింది. మంజరి రెండో కూతురు. మంజరి గురించి చెప్తూ, మా అమ్మాయి తన ఫ్రెండ్స్ని అందరినీ నాకు ఇంట్రడ్యూస్ చెయ్యింది, స్నేహం చేయదండి అసలు, అంత డిసిప్లిన్డ్గా ఉంటుంది. తనకి మొబైల్ కూడా లేదు, కొనుక్కోమని ఎన్నిసార్లు చెప్పినా వద్దు డాడీ నాకెందుకు అంటుంది. ల్యాప్టాప్ మీద ఏవో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటుంది. తాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కదా, ఎప్పుడు చదువు మీద ధ్యాస అంటూ మురిసిపోయాడట ముకుందరావు. వాళ్ళ అమ్మ వాణి కూడా మంజరి చదువులో ఫస్ట్ అండి, కాలేజీలో బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా 4 సంవత్సరాలు ఎంపికయింది, మాకింటా బయట మంచి పేరు తెచ్చింది అంటూ ఆమె కూడా వంతబాడింది. అంతా మేమే మాట్లాడుతున్నాం, మీరు ఏదైనా అడగండి అమ్మాయిని అన్నారు ఇద్దరు. ఇంతలో ఒక పెద్ద ఆవిడ వాకర్ సహాయంతో హాల్లోకి వచ్చింది. ఎవర్రా వచ్చింది అంటూ. మా అమ్మ అంటూ పరిచయం చేశాడు ముకుందరావు. మన మంజరిని చూసేందుకు వచ్చారమ్మా అని ఆవిడకు పెద్దగా చెప్పాడు. ఓ అంటూ తేరిపారా చూసింది ఆమె. మధు, ప్రవల్లిక నమస్కారం చేశారు పెద్ద ఆవిడకి. ఆవిడని ఒక కుర్చీలో కూర్చోబెట్టారు ముకుందరావు. ప్రవల్లికకి మంజరి బాగా నచ్చింది. చదువు, అందం, చక్కటి మేని, ఛాయ, తమ సంజయ్కి ఈడు జోడు సరిపోతుంది అనుకుని సంబరపడింది. కానీ ఎందుకో ఆ అమ్మాయి అంత కలుపుగోలుగా లేదు. ఏమై ఉండొచ్చు అన్న ఆలోచనలో పడింది. ఏదో ఒకటి మాట్లాడక తప్పదని మాటలు మొదలెట్టింది. ఏమ్మా, ఏంటి నీ హాబీస్ అని నవ్వుతూ అడిగింది. ఏం లేదాంటీ, టీవీ చూడటం, బుక్స్ చదవటం వగైరా వగైరా అంది ముక్తసరిగా, ముఖంలో ఏ భావాలు కనిపించకుండా. తల్లి వాణి కల్పించుకుని చెప్పింది. పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం చేస్తూ ఉంటుంది. బయట ప్రదర్శనలు ఏమీ లేవు, కానీ ఇంట్లో తనే టీవీ చూసి నేర్చుకుంటూ ఉంటుంది. ఇక సుధామూర్తి గారు తనకు బాగా ఆదర్శం. ఆమె గురించి ఆవిడ రాసిన పుస్తకాలు చదువుతూ ఉంటుంది. నువ్వేం మాట్లాడటం లేదు మంజరి, అంతా మీ అమ్మగారే మాట్లాడుతున్నారు నవ్వుతూ అంది ప్రవల్లిక. దానికి కూడా నవ్వూరుకుంది మంజరి ముక్తసరిగా. ఇల్లు చూద్దాం రండి అని లేచింది వాణి వాతావరణాన్ని తేలికపరుస్తూ.
మంజరి కూడా లేచింది తల్లితో పాటు. ప్రవల్లిక వాళ్ళను అనుసరించింది. ప్రవల్లిక మంజరిని గమనిస్తోంది. ఏమిటి అమ్మాయి నచ్చినట్టే ఉంది, కానీ ఏదో అనుమానం రేకెత్తిస్తోంది. ఎటూ తెలుసుకోలేకపోతోంది. బాల్కనీలో పూల మొక్కల దగ్గర ఆగారు. ఇవన్నీ మా అమ్మాయి టేస్ట్ అండి, పూల మొక్కలు స్పెషల్గా పెంచుతుంది, వాటిని పదిలంగా చూసుకుంటుంది అని మెచ్చుకోలుగా కూతురు వైపు చూసింది వాణి. మంజరి మొహంలో అప్పుడు కొంచెం నవ్వు వికసించి పూలతో పోటీ పడింది. అమ్మయ్య అనుకుంది ప్రవల్లిక. పర్వాలేదులే, కొత్త అయి ఉండొచ్చు, పెళ్ళైతే తనే సర్దుకుంటుంది అన్న నిర్ణయానికి వచ్చింది. నీ మొబైల్ నెంబర్ చెప్పు మంజరి, నీకు కాల్ చేసి మాట్లాడతాను, ఇప్పుడు మనిద్దరం ఫ్రెండ్స్ కదా అంది ప్రవల్లిక సరదాగా. మొబైల్ అసలు వాడదండి మా అమ్మాయి అంది వాణి. 2 సార్లు కొనిచ్చాం, ఒకసారి ఎక్కడో బారేసుకుంది, ఇంకోసారి బట్టలతో వాషింగ్ మిషన్లో వేసింది, ఇక కొనివ్వడం మానేశాం. దాని ఫ్రెండ్స్ నాకు కానీ వాళ్ళ డాడీకి కానీ ఫోన్ చేసి తనకివ్వమంటారు, మా ఫోన్లోనే మాట్లాడుతుంది ఫ్రెండ్స్ తోటి. ఓ అంది ప్రవల్లిక ఏమనాలో తెలియక. ఇంకొక మారు అందరికీ కాఫీలు వచ్చాయి. కాఫీ తాగేసి బయలుదేరారు మధు, ప్రవల్లిక. బయట చెప్పులు వేసుకుంటూ ఉంటే ప్రవల్లికకు మంజరి మాటలు చెవులను తాకాయి. వాళ్లే మన వెంట పడుతున్నారు బామ్మ అని వాళ్ళ బామ్మకు చెప్తోంది. ఎందుకో చివుక్కుమంది ప్రవల్లికకి. అదేదో తాము బలవంతంగా వచ్చినట్టు ఫీల్ అయింది. 3వ ఫ్లోర్ నుంచి మధు, ప్రవల్లిక లిఫ్ట్లో దిగారు. ముకుందరావు కారు వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారు. మేము వెళ్ళగానే 1-2 రోజుల్లో మీకు ఫోన్ చేస్తామని చెప్పాడు మధు మర్యాదపూర్వకంగా. చాలా థ్యాంక్స్ అండి అంటూ చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పాడు ముకుందరావు. కారు బయలుదేరిన తర్వాత మధు ప్రవల్లికని అడిగాడు, ఏమిటి నీ అభిప్రాయం అంటూ. ఎటూ తెలుసుకోలేకపోతున్నానండి అని చెప్పింది. ఆ అమ్మాయి ముభావానికి, ముక్తసరి మాటలకి నాకు అర్థం తోచడం లేదు. మిగతా విషయాలన్నీ మన సంజయ్కి చక్కగా సరిపోతాయి, మరి అందుకే ఎటూ తెలుసుకోలేకపోతున్నాను. ఓకే, 2-3 రోజులు తీరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, తొందర ఏముంది నవ్వుతూ అన్నాడు మధు. ఇక మధుకి ప్రవల్లికకి ఏదన్నా పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే మా ఇంటికి వచ్చి చర్చించాల్సిందే అని అది మొదటి నుంచి ఆనవాయితీ. మంజరి విషయంలో కూడా ఆదివారం మా ఇంటికి వచ్చారు భోజనానికి. డిస్కషన్ మొదలైంది. ప్రవల్లిక పాయింట్ బై పాయింట్ చెప్పింది. ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు అన్నీ బేరీజ్ వేశాం. ప్లస్ పాయింట్లు ఎక్కువగానే తూగాయి. నేను మా ఆవిడ అన్ని విషయాలు శ్రద్ధగా ఆలకించాం. కొన్ని క్రాస్ ప్రశ్నలు కూడా వేసి లోతుగా చర్చించాం. మా ఆవిడ కూడా కొన్ని లా పాయింట్స్ లేవనెత్తి సమాధానం రాబట్టింది. ఆ అమ్మాయి ఫోటో వివరాలు ఆల్రెడీ సంజయ్కి వెళ్ళాయి. ఫోటో మరియు మిగతా వివరాలన్నీ వాడికి నచ్చాయి. సో వాడి వైపు నుంచి అంతా ఓకే. వీళ్ళకి అమ్మాయి ఓకే అయితే నెక్స్ట్ వాడు స్కైప్లో అమ్మాయితో మాట్లాడతాడు. ముభావం, ముక్తసరి అనే ఆ 2 మాటలు తప్పితే అందరికీ ఓకే అన్నట్టుగానే ఉంది మంజరితో పెళ్లి సంబంధం. సంజయ్ని కూడా ఆ అమ్మాయితో మాట్లాడి అప్పుడు చూద్దామని నా తుది నిర్ణయం చెప్పాను. అది అందరికీ నచ్చింది. ఇంకేముంది, సంజయ్ స్కైప్లో మాట్లాడటం, వాడికి ఓకే అవ్వటం అన్నీ చకచకా జరిగిపోయాయి. సంజయ్తో ఆ అమ్మాయి బాగానే మాట్లాడింది. కాకుంటే ఆ అమ్మాయి వెనకాలే తల్లిదండ్రులు కూడా నిల్చున్నారట. ప్రైవేట్గా మాట్లాడేందుకు వీలు లేకపోయింది అని చెప్పాడు. సరేలే, మంచిదే కదా, మంజరి తల్లిదండ్రులు మరీ స్ట్రిక్ట్గా ఉన్నారనుకున్నాం, అది మంచిదేలే అనుకున్నారు మధు, ప్రవల్లిక. ముకుందరావు మధుకు ఫోన్ చేసి వాళ్ళకి వాళ్ళ అమ్మాయికి సంజయ్ బాగా నచ్చాడని చెప్పారు. ఇక కట్న కానుకలు, మిగతా విషయాలకు మా ఇల్లు వేదికైంది. ఆ రోజు వాళ్ళ తరపు బంధువులు కూడా కొంతమంది వచ్చారు, మంజరి తప్ప. ముకుందరావు పెద్ద కూతురు అల్లుడు కూడా వచ్చారు. వాళ్ళందరినీ చూసి నాకు ముచ్చటేసింది. కుటుంబం కలుపుకోలుగా అంతా బాగానే ఉంది, నాకు నచ్చింది. ఆ విషయమే మధు, ప్రవల్లికతో చెప్పాను. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మధు పాయింట్ బ్లాంక్గా చెప్పాడు, కట్న కానుకలే వద్దు అని. ఇక కానీ వాళ్ళు పెద్దమ్మాయితో సమానంగా లాంఛనాలు ఇస్తామన్నారు ముకుందరావు. ఒప్పుకోక తప్పలేదు మధుకి. సరే అన్నాడు. పెళ్ళి కూడా సింపుల్గా చేయమని చెప్పాడు మధు. తలకు మించిన భారం వద్దు అనేది మావాడి సూత్రం. దానికి మళ్ళీ పెద్దమ్మాయికి చేసినట్టే చేస్తామని చెప్పాడు ముకుందరావు. మళ్ళీ సరే అన్నాడు మధు. ఆ విధంగా పెళ్లి నిర్ణయాలు చకచకా జరిగిపోయినాయి. పద్ధతి ప్రకారం ఎంగేజ్మెంట్ ఫంక్షన్ మీరే చేయాలి బావగారు అని అప్పుడే ముకుందరావు వరసలు కలిపి చెప్పేశాడు. సరే అన్నాడు మధు. మావాడు పెళ్లి కుదిరిన ఆనందంలో దేనికైనా రెడీ అనేటట్టున్నాడు. ఎంగేజ్మెంట్కి, పెళ్లికి ముహూర్తాలు కనుక్కొని ఫోన్ చేస్తామని చెప్పి బయలుదేరారు ముకుందరావు మరియు వారి తరపు బంధువులు. ఈ కాలంలో ఎంగేజ్మెంట్ అనే పెళ్లికి ముందు తంతు చాలా ముఖ్యమైనదిగా మారింది.
ముందు కాలంలో అంటే తాంబూలాలు పుచ్చుకోవడం అనేవారు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ పెళ్లి ఫంక్షన్ లాగా చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ని నేను ప్లాన్ వేసుకుని హోటల్లో చక్కగా చేశాం. వెబ్ కాస్టింగ్ కూడా అరేంజ్ చేశాం. సంజయ్ వాడి స్నేహితులు కూడా ఇంటర్నెట్లో వీక్షించారు. మంజరి కూడా చక్కగా అలంకరించుకుని హ్యాపీగా కలివిడిగా అందరితో మాట్లాడుతూ సందడి చేసింది. ప్రవల్లిక చెప్పిన మాటలు నా మెదడులో తిరుగుతున్నాయి కనుక నా ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉంచాను. నాకేమీ అభ్యంతరాలు కనపడలేదు, అంతా సరిగానే ఉంది అనిపించింది. 1 నెల తర్వాత పెళ్లి ముహూర్తం అన్నారు. పెళ్లి విజయవాడలో చేస్తామని చెప్పారు ముకుందరావు. అన్నిటికీ ఓకే అంటున్నాడు మధు. సంజయ్ కూడా 1 నెల లీవ్ పెట్టుకుని వస్తున్నాడు. పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి వీసా స్టాంపింగ్ చేయించి తనతో తీసుకెళ్ళేటట్టుగా ప్లాన్ చేస్తున్నాడు. వీసా స్లాట్ బుక్ చేశాడు. మంజరికి రిటర్న్ టికెట్స్ ఇద్దరికీ బుక్ చేశాడు కూడా. సో అంతా మ్యారేజ్ డే కోసం ఎదురు చూస్తున్నారు. ఇక పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. పెళ్ళి అంటే జీవితంలో అది ఒక పెద్ద ఈవెంట్. కాకుంటే ఈ కాలంలో అన్నీ సులువుగా జరిగిపోతున్నాయి. అన్ని పనులకు అందరూ కాంట్రాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళే చూసుకుంటారు. మగ పెళ్లి వారికంటే ఆడపెళ్లి వారికి ఎక్కువ పనులు బాధ్యతలు ఉంటాయి. సంస్కారం కొద్దీ అందరూ అన్నీ షేర్ చేసుకుంటూ సరదాగా కానిచ్చేస్తారు, ఏ ఆటంకాలు లేకుండా. మాది అదే పద్ధతి. మధు ప్రవల్లిక చాలా హడావిడి పడుతున్నారు పెళ్లి పనుల విషయంలో. అందులోనూ మొదటి నుంచి మా అలవాటు, మన సాంప్రదాయాలు, ఆచారాలు, పెళ్లి పద్ధతులకు పెద్దపీట వేస్తాం. ఆ విషయంలో మా పెద్దల్ని తూచా తప్పకుండా మేము అనుసరిస్తాం. అంతా శాస్త్రోక్తంగా జరగాలని పట్టుబట్టాడు మధు. మంచిదేరా అని చెప్పాను. వాడిష్ట ప్రకారమే మంచి పురోహితుడిని మాట్లాడాను మా క్లయింట్స్ ద్వారా. ఆ విషయమే ముకుందరావు కూడా చెప్పాం. ఆయన కూడా సరే అన్నాడు. ఎక్కడైనా వెసులుబాటు ఇబ్బందులు ఉన్నా పర్వాలేదు, కానీ పెళ్లి తంతు మాత్రం శాస్త్ర ప్రకారం జరగాలని నొక్కి వక్కాణించాం ఇద్దరం. మా పురోహితుడు వాళ్ళ పురోహితుడు పలుమార్లు ముచ్చటించుకున్నారు ఫోన్లో. ఇద్దరికీ ఉమ్మడి జాబితా కూడా తయారైంది. నాకు కోర్టు పనులతో పాటు పెళ్లి పనులు కూడా కలవడంతో బాగా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. కాకుంటే నా దగ్గర తెలివైన జూనియర్స్ ఉన్నారు. వాళ్ళకి చాలా వరకు కేసులు అప్పగించాను. ఉత్సాహంగా చూసుకుంటున్నారు, ఒకరికొకరు పోటీ పడుతూ. పెళ్ళికి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో చాలా వరకు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరేటట్టున్నారు. అందరికీ సరిపడా 4 పెద్ద ఏసీ బస్సులు మాట్లాడాను. ఒక పద్ధతిలో పెళ్లి పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. గంటకి మధు ప్రవల్లిక ఫోన్లు. వాళ్ళింట్లో ఇది మొదటి పెళ్లి కదా, అందులోనూ ముద్దుల కొడుకు సంజయ్ది. కంగారుతో కూడిన ఆనందంగా ఇద్దరిలో కనపడుతోంది. మధు ప్రవల్లిక రోజు సంజయ్తో మాట్లాడుతున్నారు. చేస్తున్న ఏర్పాట్ల గురించి వివరిస్తున్నారు. పెళ్లి బాధ్యతలను అందరం పంచుకున్నాం. నేను, మా ఆవిడ శశిరేఖ, మధు, ప్రవల్లిక, వాళ్ళ అమ్మాయి శృతి, అందరం వాళ్ళ ఇష్టాన్ని బట్టి తల ఒక బాధ్యత తీసుకున్నాం. శృతి మెడిసిన్ 2వ సంవత్సరం చదువుతోంది. తనకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అలాగే మా వాడు శ్రీరామ్, మధు కొడుకు సంజయ్ మద్రాస్ ఐఐటీలో చదివారు. సంజయ్ కంటే శ్రీరామ్ 1 సంవత్సరం చిన్న. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళు చాలామంది పెళ్ళికి వస్తారు. అందరినీ కలుపుకుంటూ తలా ఒక్క పని అప్పచెప్తున్నాను, కంట్రోల్ మాత్రం నా దగ్గర పెట్టుకుని. అందువల్ల అన్నీ పద్ధతిగానే జరుగుతాయని నాకు ధైర్యం ఉంది. అందరం తలా ఒక చెయ్యి వేసి సులువుగా ఫంక్షన్ చేయొచ్చు, ఇబ్బందే ఉండదు అనుకున్నాను. అందులోనూ మగ పెళ్లి వాళ్ళం, పెద్ద పనులే ఉంటాయి. ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు. మధుకి బ్యాంకులో ఆడిట్ జరుగుతోంది. అందులో వాడు ఆడిట్కి హెడ్. ఆఫీస్ పనిలో తల మునకలవుతున్నాడు. వాడికి అప్పగించిన పనుల బాధ్యత కూడా నేను తీసుకున్నాను. ఖాళీ దొరికినప్పుడు జాయిన్ అవుతున్నాడు వాడు. మధుకి అకస్మాత్తుగా సందేహం వచ్చి అడిగాడు నన్ను, ఒరే మనం సరిపోతామా ఈ పనులన్నిటికీ, ఇంకా ఎవరినన్నా మన టీంలో చేర్చనా అని. వద్దురా అని చెప్పాను. మనం ముఖ్య బాధ్యతలు తీసుకున్నాం. ఎలాగో అందరికీ వాళ్ళ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు తమ వాళ్ళని కలుపుకుని మేనేజ్ చేస్తారు. నువ్వేం కంగారు పడకో, అంతా సవ్యంగా జరుగుతుంది అని భరోసా ఇచ్చాను. మొత్తం కార్యక్రమానికి నేను హెడ్నని చెప్పాను నవ్వుతూ. అమ్మయ్య అంటూ రిలీఫ్ ఫీల్ అయ్యాడు మధు. అవును కానీ మీ వాడు శ్రీరామ్ ఎప్పుడొస్తున్నాడు? వాడికి కూడా 1 నెల లీవ్ పెట్టుకుని రమ్మను. పిల్లలందరూ ఉంటే హుషారుగా ఉంటుంది. పెళ్లి సందడి వాళ్లే చూసుకుంటారు, మనం రిలాక్స్ అవ్వచ్చు అన్నాడు మధు. అసలు సంగతి మధుకి పెళ్లి ముందు రోజు వరకు చెప్పకూడదనుకున్నాను. మా వాడు శ్రీరామ్ నెల క్రితమే మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయ్యాడు టీమ్ లీడ్గా. వాడికి పెద్ద ప్రాజెక్ట్ అప్పచెప్పారు. 6 నెలల వరకు నేను ఎక్కడికి కదలలేను డాడీ అని నెల క్రితమే చెప్పాడు. ఆ విషయం సంజయ్కి కూడా తెలుసు. ఈ విషయం ఇప్పుడే చెప్పి మధు మనసు ఎందుకులే కష్టపెట్టడం అని, సరేరా తప్పకుండా వస్తాడులే నేను ఆల్రెడీ చెప్పాను అంటూ తప్పించుకున్నాను.
వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయ్యి వచ్చినాయి. మా ఆఫీస్ క్లర్క్ అందరి చిరునామాలు ప్రింట్ చేసి ఉంచాడు. అతను వాటిని చక్కగా స్టిక్కర్ పేపర్ మీద ప్రింట్ వేసి వాటితో అంటించేశాడు. మధు వాళ్ళ బియ్యంకుడు ముకుందరావుకి కొరియర్లో కార్డు పంపాం. 3 రోజుల తర్వాత ముకుందరావు నుంచి ఫోన్ వచ్చింది మధుకి. ఇంకా వెడ్డింగ్ కార్డు రాలేదేమని. వాళ్ళ కార్డు మధు వాళ్ళకొచ్చి 2 రోజులైంది. మధు కంగారు పడుతూ నాకు ఫోన్ చేశాడు. వాళ్ళకి ఇంకా కార్డు అందలేదట్రా అని. మా క్లర్క్ కొరియర్ వాడితో మాట్లాడాడు. వాడు డెలివరీ చేసినట్టుగా చెప్పాడు. ప్రూఫ్ ఆఫ్ డెలివరీ కూడా వాట్సాప్లో పంపాడు అని మధుకి ఫార్వర్డ్ చేశాను. దాని మీద వాణి అని మంజరి వాళ్ళ అమ్మ సంతకంలా ఉంది. ఇక పక్క రోజు విజయవాడలో కేసు తాలూకా క్రాస్ ఎగ్జామినేషన్ కోసం వెళ్లాల్సి ఉంది. అదే విషయం మధుతో చెప్పాను. నేను పర్సనల్గా ఒక కార్డు తీసుకుని వెళ్ళి ముకుందరావు వాళ్ళకి ఇస్తానురా, నువ్వేం వర్రీ అవ్వకు అని. మధు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు ముకుందరావు అడ్రస్ ఇచ్చాడు. ఫోన్ చేయొద్దులేరా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేను వీలు చూసుకుని మధ్యలో 1 గంట వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పాను. ముందే చెప్తే మరీ మర్యాదలు ఎక్కువ అవుతాయి, అంత మర్యాదలు నాకు సరిపడవు. సరే అన్నాడు మధు. వాట్సాప్లో వాళ్ళ పూర్తి అడ్రస్, లొకేషన్ డీటెయిల్స్ షేర్ చేశాడు. అనుకున్నట్టుగానే ఆ రోజు పొద్దున్నే హైదరాబాద్ నుంచి విజయవాడకి నా కారులో బయలుదేరాను డ్రైవర్ని తీసుకొని. కోర్టుకి సమయానికి చేరుకోగలిగాను. కోర్టులో పని పూర్తి చేసుకుని 12 గల్లా కోర్టు నుంచి బయటపడ్డాను. కారులో మధు ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. రోడ్డు వేస్తున్నట్టున్నారు ఆ వీధిలో. కారు అక్కడే ఆపి డ్రైవర్కి చెప్పి అపార్ట్మెంట్కి చేరుకున్నాను. వాచ్మెన్ కనపడలా ఆ దరిదాపుల్లో. సరేలే అనుకొని 3rd ఫ్లోర్కి వెళ్ళాను. లిఫ్ట్ పక్కనే ముకుందరావు అపార్ట్మెంటు. కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపు కొంచెం తీసి చూసింది ఒక అమ్మాయి. మంజరి అని పోల్చుకోగలిగాను ఆ అమ్మాయిని. అప్పుడే పడుకొని లేచినట్టుంది. జుట్టు చెదిరిపోయి బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎవరు కావాలి అని అడిగింది. స్వరంలో కొంచెం బెరుకు వినిపించింది. ముకుందరావు గారి ఫ్లాట్ ఇదే కదా? అవును, మీరెవరు అడిగింది మంజరి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను, మధు ఫ్రెండ్ని. ఈ వెడ్డింగ్ కార్డు ముకుందరావు గారికి ఇవ్వాలి, లోపలికి రావచ్చా అని నవ్వుతూ అడిగాను. కంగారు పడుతూ తలుపు పూర్తిగా తీసి లోపలికి రమ్మంది. హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాను, ఇల్లంతా కలే చూస్తూ. ఇంతలో ఒక కుర్రాడు పై ఆచ్ఛాదన ఏమీ లేకుండా గడ్డం నిమురుకుంటూ లోపలికి వచ్చాడు. ఎవరో స్వీటీ వచ్చింది అనుకుంటూ. మంజరి కంగారు పడుతూ అతన్ని లోనికి వెళ్ళమని సైగ చేసింది. మేసం మెలేసుకుంటూ లోపలికి వెళ్ళాడు అతను. మనిషి కాస్త చామాను ఛాయలా ఉన్న వస్తాదులా ఉన్నాడు. అతను మా కజిన్ అంకుల్ పిన్ని కొడుకు. నిన్ననే వచ్చాడు రాజమండ్రి నుంచి. అక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నాడు అని గబగబా అప్పచెప్పేస్తోంది మంజరి. నేనేమీ అడగకపోయినా చాలా కంగారుగా ఉంది తను. మమ్మీ డాడీ లేరా అమ్మా అని అడిగాను అతను వెళ్ళిన రూమ్ వైపు తేరిపారా చూస్తూ. మమ్మీ కాలేజీకి వెళ్ళింది అంకుల్. డాడీ కాకినాడ ఆఫీస్ డ్యూటీ మీద వెళ్ళారు నిన్న, రేపొస్తారు అని చెప్పింది. జుట్టు బట్టలు సవరించుకుంటూ. మాటలు నిదానంగా లేవు, ఏదో అప్పచెప్తున్నట్టుగా ఉంది. ఇంట్లో బామ్మగారు లేరా అని అడిగాను. లేరు అంకుల్, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది వారం నుంచి అని చెప్పింది మంజరి. సరేనమ్మా, మీ అమ్మగారు వస్తే ఆ వెడ్డింగ్ కార్డు ఇవ్వు. మీ కాబోయే మామగారు మధు పర్సనల్గా ఇవ్వమన్నారని చెప్పు. వాడు కొరియర్లో పంపింది మీకు చేరలేదట. తీసుకున్న వాళ్ళ పేరు చూస్తే మీ మమ్మీ పేరుతో ఉంది. మరి ఎవరు తీసుకొని ఉంటారు అని ప్రశ్న వేశాను. ఎలాగైనా కొంచెంసేపు అక్కడ ఉందామన్న ఉద్దేశంతో. ఏమో అంకుల్, నాకు తెలియదు, కనుక్కుంటాను అంది. గొంతులో అదే తడబాటు, అదే కంగారు. లాయర్ను కదా, అనుమానాలు మొదలైనవి. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాను. ఓకే అంకుల్, తెస్తాను అని లోపలికి వెళ్ళింది తప్పదు అన్నట్టు. ముందుగా కుర్రాడున్న రూమ్లోకి వెళ్ళి ఏదో చెప్పి మరలా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇచ్చింది. కాఫీ తాగుతున్నట్టుగా మెల్లగా సిప్ చేస్తూ మంచినీళ్ళు తాగాను. మంజరినే చూస్తూ. ఏదో బెరుకు కనిపిస్తోంది ఈ అమ్మాయిలో అన్న ప్రశ్న వేధిస్తోంది. ఎప్పుడు లేచి వెళ్తానా అని ఎదురు చూస్తోంది మంజరి. ఎక్కువ మాట్లాడటం ఇష్టం లేనట్టుగా ముఖం అదోలా పెట్టింది కూడా. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.